ఓకే. దీనికి చాలాసార్లు ఏమి అంటే ప్రివెంటివ్ సర్జరీ కూడా చేయొచ్చు. ఓకే. అంటే ఇలా కొవ్వు ఒక స్టేజ్ దాటిన తర్వాత పేర్కోవడం ఎక్కువైన తర్వాత అది అంటే రప్చర్ అంటాం అనమాట. రప్చర్ అయ్యి బ్లడ్ క్లాట్ అనేది వస్తుంది. ఓకే. సో ఇది ముందుగానే మనం కనుక్కోగలిగిన లేదా ఎర్లీ వార్నింగ్ సైన్స్ అని ఉంటాయి. సో ప్రతిసారి కూడా మేజర్ స్ట్రోక్ వచ్చేదానికి చాలా మందికి ముందు చిన్న చిన్న TIAs అంటాం అనమాట. అంటే ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ అని. అంటే మాట్లాడుతూ ఉంటారు, ఒక్క ఫ్యూ సెకండ్స్ వాళ్ళు మాట్లాడాలనుకుంటారు కానీ మాట్లాడలేకపోతారు. ఓకేనా. ఒక్కోసారి చెయ్యి వీక్నెస్ అనిపిస్తుంది. చాలాసార్లు ఏంటంటే అరే ఒక పొజిషన్లో పడుకున్నామేమో అందుకని తిమ్మిరెక్కిందేమో అనుకుంటారు. సో అది బ్రీఫ్గా ఉంటుంది. అలాగే ఒక్కోసారి గ్లాసు తింటూ ఉంటారు, లిఫ్ట్ చేయబోతూ ఉంటారు, కానీ లిఫ్ట్ చేయాలనేది చేయలేకపోతారు. మళ్ళీ ఫ్యూ సెకండ్స్లో రికవర్ అయిపోతారు. సో ఇలాంటి చిన్న సిమ్టమ్స్ అనేది ఎస్పెషల్లీ 50 years దాటిన వాళ్ళల్లో అలా ఉంటే మాత్రం దాన్ని ఇగ్నోర్ చేయకుండా మనకు డాక్టర్ని సంప్రదిస్తే ఈ రక్తనాళాల్లో ఏదైనా బ్లాకేజ్ ఉందా అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఇలా ఎర్లీగా ఐడెంటిఫై చేసిన వాటిని మనము ఎయిదర్ కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అంటారు, అంటే ఓపెన్ ఆపరేషన్ లాగా చేసి ఆ పేర్కొన్న కొవ్వు తీసేయడము, లేదా కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అంటే ఏంటంటే ఆ రక్తనాళంలో స్టెంట్ వేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మేజర్ స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఓకే.